So next one is what is the output of given code. ఇక్కడ మనం టోటల్ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. ఇది ఇంటీజర్, ఇది లాంగ్ ఇంట్, ఇది ఫ్లోట్. ఇంటీజర్ సైజ్ ఎంత 2 bytes, లాంగ్ ఇంట్ సైజ్ 4 bytes, ఫ్లోట్ సైజ్ ఎంత 4 bytes. అయితే మనకి ఇంటీజర్ యొక్క రేంజ్ ఎక్కడ వరకు ఉంటుంది, -32768 to 32767 ఈ రేంజ్లో ఉంటుంది. మనకి 32767 + 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది, -32768 వస్తుంది. చూడండి ఇక్కడ 32767 ఇది ఇంటీజర్, 1 అనేది కూడా ఇంటీజర్. మనం 32767 ఇంటికి 1 యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది, -32768 అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది, -32768 వస్తుంది. ఎస్. నెక్స్ట్ వన్ ఈస్ 32767 అనేది ఏ టైప్, ఇంట్ టైప్. 1 అనేది ఏ టైప్, ఇంట్. మనం 32767కి 1 యాడ్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది, -32768 వస్తుంది. అంటే ఈ ఫస్ట్ ఈ రిజల్ట్ -32768 వస్తుంది. మనం -32768ని ఎల్కి అసైన్ చేస్తున్నాం. ఎల్ అనేది ఏ టైపు, లాంగ్ ఇంట్. కాబట్టి మనకి అవుట్పుట్ వస్తుంది -32768 వస్తుంది. అదే ఇక్కడ 32767 అనేది ఏ టైపు, ఇంట్. 1 అనేది ఏ టైపు, ఇంట్. సో ఇంట్ ప్లస్ ఇంట్ అంటే వాల్యూ ఎంత వస్తుంది, -32768 వస్తుంది. ఈ -32768 అనేది ఇంట్. మనం ఇంట్ అనేది ఏ టైప్కి అసైన్ చేస్తున్నాం, ఫ్లోట్. కాబట్టి ఇక్కడ 0.6 డెసిమల్ ప్లేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి. అంటే కోడ్ ఆన్సర్స్ -32768.6 డెసిమల్ ప్లేసెస్ అనేవి వస్తాయి. అదే మనం ఇక్కడ అంటే మనకు అవుట్పుట్ వస్తుంది -32768 -32768.6 డెసిమల్ ప్లేసెస్ అనేవి వస్తాయి. కోడ్ రన్ చేస్తే అంటే మనం ఇక్కడ ఇది లాంగ్ ఇంట్ అంటే ఇక్కడ ఎల్తో ఎండ్ చేస్తే ఇది లాంగ్ ఇంట్. ఇది ఎఫ్ అంటే ఫ్లోట్ అంటే పాయింట్, రియల్ నెంబర్ ఉండి ఎఫ్తో ఎండ్ చేసి ఇది ఫ్లోట్ +1. ఇప్పుడు ఏమొస్తుందంటే ఇది లాంగ్ ఇంట్ కాబట్టి ఇప్పుడు మనకి 32768 వస్తుంది. ఇది కూడా ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్కి 1 యాడ్ చేస్తే 32768 వస్తుంది. కాబట్టి 32768.6 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. అంటే మనకి లాంగ్వేజ్లో అది ఏ టైప్ ఆఫ్ కాన్స్టెంట్, ఇవి ఇంటీజర్ టైప్. మనం లాంగ్ కాన్స్టెంట్ కావాలంటే దీన్ని ఎల్తో ఎండ్ చేయాలి, లేకపోతే లాంగ్ ఇంట్లోకి టైప్ క్యాస్ట్ చేయాలి, లేకపోతే ఫ్లోట్లోకి టైప్ క్యాస్ట్ చేయాలి. సో Alt F9, yes, Control F9, Alt F5.